ఐక్య కార్యవేదిక దానికి కన్వీనర్గా పనిచేశాడు ఆయన. ఆయన అన్నిటికంటే కూడా నిత్యం టీవీ ఛానళ్ళు అప్పట్లో తెలుగుదేశం, ఏబిఎన్, టీవీ5 వీటిలో నిత్యం ఉంటూ వైసీపీ మీద చాలా గట్టి పోరాటం ఆయన చేశాడు. రెండోది ఆయన నిర్భయంగా ఉండే వ్యక్తి. ఒక్కోసారి తెలుగుదేశం మీద కూడా ఆయన గతంలో విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. రెండోది కొద్దిగా రాడికల్గా కూడా ఆయన ఉంటాడు. ఆయన పర్సనల్ లైఫ్ చూసుకున్నప్పుడు ఆయన ఎంఏ ఇంగ్లీష్ చదివాడు. ఆ తర్వాత పిహెచ్డి కూడా ఇంగ్లీష్లో పిహెచ్డి చేశాడు. దాని తర్వాత వాళ్ళ నాన్న కొలికిపూడి సుబ్బారావు పేరుతో కేఎస్ రావు ఐఏఎస్ అకాడమీ పెట్టి దానికి డైరెక్టర్గా ఉన్నాడు. దాని తర్వాత గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. బాగా చదువుకున్న వ్యక్తి, దళితుడు, చాలా ఉద్యమాలతో సంబంధం ఉన్న వ్యక్తి. సో అందువల్ల కూడా ఆయన బాగా మాట్లాడగలడం అవన్నీ ఉన్నాయి. అట్లాగే రాడికల్గా ఉండడం, ఎక్స్ట్రీమ్గా కూడా వెళ్ళాడు. గతంలో కూడా ఆయన వివాదాలు ఉన్నాయి. బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని పబ్లిక్గా లైవ్లో చెప్పుతో కొట్టాడు. తర్వాత ఆర్జీవి తల తెస్తే ₹1 ఇస్తానని ప్రకటించాడు. ఇలాగా గతంలో కూడా వివాదాలు ఉన్నాయి. నిజానికి ఆయనకి టికెట్ ఇవ్వడం పట్ల కూడా వ్యతిరేకత ఉంది. ఇలాంటి వివాదాలు ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చాడు చంద్రబాబు అని. కానీ అక్కడ ఆయన సర్వే చేసుకున్నప్పుడు ఇక్కడ గెలుస్తాడు, ఎందుకంటే అమరావతి ఏరియాలోనే పనిచేశాడు. వీళ్ళ నేటివ్ ప్లేస్ కూడా తాడికొండ అక్కడే, కాబట్టి ఈయనకి తిరువూరు రిజర్వ్డ్ దీంట్లో ఇచ్చారు. ఈయన అక్కడ నల్లగట్ల స్వామిదాస్ వైసీపీ నాయకుడి మీద దాదాపు 21,874 మెజార్టీతో ఆయన గెలిచాడు. అప్పటి నుంచి కూడా తలనొప్పులు తీసుకుని వస్తూనే ఉన్నాడు. ఈ 10 నెలలుగా కూడా తెలుగుదేశంలో ఆయన ఒక కొరకరాని కొయ్యి అంటారు కదా, అంటే ఆయన్ని మీద చర్య తీసుకోకుండా ఉండలేరు. అలాంటి ఒక కండిషన్ని తెలుగుదేశానికి ఈయన నిరంతరం క్రియేట్ చేస్తున్నాడు. తెలుగుదేశంలో ఒక ఆమె అప్పుడు ఆత్మహత్యకి ట్రై చేసింది. ఈయన వేధింపులు తట్టుకోలేక ఈయన మీద అనేక మంది తిరుగుబాటు చేశారు. ఈయన బండబూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి అమరావతిలో కొంతమందిని. అలాగా చాలా వివాదాలు అయితే క్రియేట్ అవుతున్నాయి. లేటెస్ట్గా ఆయన ఏంటంటే తెలుగుదేశం అధినాయకత్వానికి ఒక డెడ్ లైనే పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? నిన్న ఫ్రైడే. ఏం పెట్టాడంటే అక్కడ రమేష్ రెడ్డి అని ఉన్నాడు. రమేష్ రెడ్డి ఎవరంటే మండల తెలుగుదేశం ప్రెసిడెంటు ప్లస్ మాజీ మండల దీంట్లో చైర్మన్ ఆయన ఆలవాల రమేష్ రెడ్డి. ఆయన ఒక గిరిజన మహిళకు ఫోన్ చేసి బండబూతులు తిట్టాడని, ఆయన్ను కానీ సస్పెండ్ చేయకపోతే 48 గంటల్లో నేను రిజైన్ చేస్తా ఎమ్మెల్యేకి అని చంద్రబాబుకి ఒక అల్టిమేటాన్ని కొలికిపూడి అంటే ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రికి అల్టిమేటం జారీ చేశాడు. ఇది ఒక షాకింగ్ అని చెప్పొచ్చు, లేదా ఒక పెద్ద సంచలనం అని చెప్పు. చంద్రబాబుకి ఏ ఎమ్మెల్యే ఇప్పటి వరకు చంద్రబాబుకి ఎటువంటి అల్టిమేటంలు ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఇచ్చాడు కొలికిపూడి. ఇచ్చి శనివారం నాటికి, అది శనివారం 11 గంటలకు అయిపోయింది. అయితే కొలికిపూడి రిజైన్ చేయలేదు. చంద్రబాబు కూడా అతని మీద ఏం చర్య ఇప్పటి వరకు తీసుకోలేదు. కాకపోతే చంద్రబాబు దీని మీద క్రమశిక్షణ కమిటీ అయితే వేశాడు. ఆల్రెడీ ఇట్లాంటివి 2-3 సార్లు కూడా జరిగాయి. క్రమశిక్షణ కమిటీకి అటెండ్ అయ్యాడు. అవన్నీ జరిగాయి, కానీ ఆయన ప్రవర్తనలో మార్పు లేదు. ఇప్పుడు ఏమన్నా ఉంటే, ఇప్పుడు ఆ రమేష్ రెడ్డి తప్పు చేసి ఉంటే తెలుగుదేశం అధ్యక్షుడు ఉన్నారు, తెలుగుదేశంలో కమిటీలు ఉన్నాయి, క్రమశిక్షణ కమిటీలు ఉన్నాయి, వాళ్ళ దృష్టికి ఈయన తీసుకెళ్ళచ్చు. అలా కాకుండా పబ్లిక్గా చంద్రబాబుకి అల్టిమేటం ఇచ్చి, అంటే నేను చెప్తే వాళ్ళని సస్పెండ్ చేయండి అని, నిజంగా అతను తప్పు చేశాడా లేదా పరిశీలించడానికి ఒక పార్టీలో ఒక మెకానిజం ఉంటుంది కదా, అవేమి లేకుండా ప్రతి ఎమ్మెల్యే పలానా వాడిని సస్పెండ్ చేయండి లేకపోతే నేను రిజైన్ చేస్తా అంటే ఈయన పద్ధతిలో ఎలా ఉంటుంది? ఒక గందరగోళం అయితే నెలకొంటుంది కదా. అది ఇప్పుడు చంద్రబాబు తలనొప్పిగా మారింది. చంద్రబాబు దాంతో ఏం చేశాడంటే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు, తర్వాత ఎన్టీఆర్ జిల్లా, ఇది ఎన్టీఆర్ జిల్లా కిందకు వస్తుంది, నిట్టం రఘురాం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంటు, తర్వాత విజయవాడ ఎంపీ కేసినేని